హాయ్ అండి. నేను మీ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎండు చేపల ఫ్రై అండి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇప్పుడు ఎండు చేపల ముక్కలను అయితే నేనైతే ఇలా పెన్నం మీద అయితే దూరగా వేపుకుంటున్నాను. ఇలా దూరగా వేపుకోవాలండి. మాడిపోకుండా మంట మీడియం సైజులో పెట్టుకొని రెండు పక్కల అనేది ఎండు చేపలను అయితే వేపుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే దూరగా వేపుకోండి. వీటిని అయితే మనము దూరగా వేపుకున్న తర్వాత 5-6 సార్లు మంచిగా నీళ్ళల్లో అయితే కడగాలండి. ఎందుకంటే ఇది సముద్రపు చేప కాబట్టి ఇందులో అలా ఇసుక అలాగే ఇంకా ఏమైనా మట్టి అనేది కంపల్సరీ ఉంటుందండి. మనం అందుకనేసి బాగా 5-6 సార్లు నీళ్ళతో అయితే బాగా కడగాలి. బాగా నీళ్ళు అనేది తెల్లగా వచ్చేంత వరకు కడగండి. అప్పుడు మనకు నీట్గా కడిగినట్టు తెలుస్తుంది. లేదనుకోండి మనము తినేటప్పుడు ఆ ఇసుక అనేది మన పంట కింద పడి కసకస అనే ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను తీసుకున్న చేపలకైతే 4-5 స్పూన్ల ఆయిల్ అయితే పట్టిందండి. మనము ఆయిల్ అనేది మనం తీసుకునే చేప ముక్కల సైజును అలాగే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ చేప ముక్కలను అయితే తీసుకున్నాను కాబట్టి నాకైతే 4 స్పూన్ల ఆయిల్ పట్టిందండి. మనము ఆ చేప ముక్కలను తక్కువ తీసుకున్నాం అనుకోని 2 స్పూన్ల ఆయిల్ లేదా 3 అలా మనం తీసుకునే చేపల ముక్కలను బట్టి ఆయిల్ అయితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలను అయితే వేసేసాను. ఇప్పుడు మాడిపోకుండా వాటిని రెండు పక్కల అయితే ఇలా తిప్పుకున్నాను. వీటికి మసాలా చూపిస్తున్నాను చూడండి. కొబ్బరి పొడి అండి, 2 స్పూన్ల కారము, 10 వెల్లుల్లి, ఇలా కొబ్బరి పొడి అంటే 2 స్పూన్లు అండి. నేను చూపించిన కొబ్బరిను ఉప్పు చూపించాను కదా, ఉప్పు అనేది అస్సలు వేయకండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉప్పు చేప. నేను కొద్దిగా వేశాను కానీ నాకు ఉప్పు అనిపించింది. అందుకు మళ్ళీ నేను కారం యాడ్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు నేనైతే చూడండి వీటిని మళ్ళీ ఒకసారి ఇలా కలబెడుతూ ఉన్నానండి. ఎందుకంటే మధ్యలో ఒక సైడే కాలి ఇంకొక సైడ్ కాలకపోతే మాడిపోతాయి కదా. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి మగ్గినాయా లేదా అనేది. చూడండి ఇవి సముద్రపు చేపలు కదా, కొంచెం ముక్క అనేది గట్టిగా ఉందండి. చాలా ఇది పెద్ద చేప అంట మా వారు చెప్పారు. ఈ చేప చాలా కాస్ట్ కూడా అంటండి. అందుకే ఒక్కొక్క ముక్క ఇలా మటన్ పీస్ లాగా ఇంత లావుగా ఉంది. అందుకే ఇది మగ్గడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. నేనైతే చూపించిన మసాలాను అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ మసాలాను ఇక్కడ కొబ్బరి పొడిని అయితే నేను చేప ముక్కలకైతే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి. కొబ్బరి పొడికి 2 స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే కారము 2 స్పూన్లు, 10 వెల్లుల్లి, అంతే అండి. ఈ 3 ఉంటే చాలు. ఇందులో మసాలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ఇందులో వేయడం వల్ల. ఇలా నేనైతే వేసాను కదా. ఈ చేపలు అనేది పొడి పొడిగా ఉంటాయి కదా, ఇవి ఆ ఉప్పు చేపకు అనేది ఆ మసాలా పట్టడానికి కొన్ని చుక్క చేతిలో ఒక చుక్క, ఇప్పుడు మన పూల మీద ఎలా చల్లుతాము అలా వీటి మీద కూడా కొన్ని అలా ఒక చుక్క చల్లిన తర్వాత అప్పుడు నేను ఇట్లా గరిటెతో అయితే తిప్పుకుంటున్నానండి. ఎందుకంటే మసాలా అనేది మంచిగా ఉప్పు చేపకైతే పడితే మనము టేస్టీ వస్తుంది. దానికోసమని నేను ఇలా వాటర్ అయితే చల్లుకొని ఒక మసాలా వేసిన తర్వాత మనం 10 నిమిషాలు వదిలేయాలండి. అప్పుడు మనం వేసినది ఎంత మంచిగా ముక్కకైతే పడుతుంది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మసాలా వేసినా కూడా వాటర్ చల్లుకుంటే ఇప్పుడు పూర్తిగా చేపలకు అనేది పట్టింది. స్టవ్ అయితే బంద్ చేశానండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇందులోకి వైట్ రైస్ అలాగే పప్పుచారు చేశానండి. పప్పుచారు ఉప్పు చేప చాలా కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇది. చూడండి ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఆ రోజు ఇంకా బాగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.